బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారిణి తొలి భూ పోరాటానికి నాంది పలికిన రజక చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తలూరు రామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రజత సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంజం పెంచల ప్రసాద్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ వర్ధంతిని నిర్వహించామన్నారు. భూమి భుక్తి విముక్తి కోసం జ్వలించిన నిప్పు కణిక అని తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత ఆమె అని సేవలను కొనియాడారు. చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ దొరల పెత్తనాన్ని ఎదిరించి రజకర్లను తరిమికొట్టి వీరవనితగా పేరు తెచ్చుకున్నారన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికి దొరలపై విజయం సాధించారని గుర్తు చేశారు. ఆమె చరిత్రలో ప్రజా పోరాటాలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చిలకపాటి మాల్యాద్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో మా యొక్క ఆఫీస్ నందు మేము ఈరోజు చిట్యాల ఐలమ్మ తల్లి 39వ వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. వర్ధంతి రోజు కూడా ఇలా జరుపుకోవడం 39 సంవత్సరాలు ఆమె చనిపోయిన రోజు ఈరోజు. ఓరుగంటి ఐలమ్మగా ఆమె జన్మనిచ్చి దాని తర్వాత చిట్యాల ఐలమ్మగా ఆమె వివాహం అయిన తర్వాత తెలంగాణలో సాయుధ పోరాటం ఏదైతే సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, మన సంత్ గాడ్గే బాబా గారు కావచ్చు, అదే కోవకు చెందినటువంటి మా చిట్యాల ఐలమ్మ తల్లి సాయుధ పోరాటాలు తెలంగాణలో వీరవనితిగా రజక కుటుంబంలో పుట్టినా కానీ ఆమె భూమి కోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసింది. దాదాపు 10,000 ఎకరాలు ఆమె సారథ్యంలో చాలామంది పేదవాళ్ళకి పంచడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈనాటి మన నెల్లూరు జిల్లాకి చెందినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు, అదేవిధంగా వారి ఇంటిని అక్కడ చేసినటువంటి ఆమె మీద చేసినటువంటి దాడుల్ని ఖండిస్తూ యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇంటినే కమ్యూనిస్టు ఆఫీస్గా ప్రకటించారంటే ఆమె ఎంత పెద్ద పోరాటాలు చేసింది. ఆ పోరాట ఫలితమే మేము ఈరోజు మా రజక కమ్యూనిటీలో ఆమె వర్ధంతులు కావచ్చు, జయంతులు కావచ్చు మేము ఈరోజు జరుపుకుంటున్నాం. మా తల్లిదండ్రులు, మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ ఇలాగ సంవత్సరాలు ఎవరు జరుపుకోరు. ఎందుకు జరుపుకుంటున్నారంటే ఒక చరిత్ర ఉండాలి. ఎవరు మనిషి అయిన తర్వాత పుట్టిన తర్వాత ఒక చరిత్ర కోసం కష్టపడినటువంటి వాళ్ళల్లో మా చిట్యాల ఐలమ్మ గారు ప్రథమగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇలాంటి వాళ్ళు పోరాటాలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించుకొని జయంతులు వర్ధంతులు చేసుకుంటూ, అలాగే వారు ఏదైతే స్ఫూర్తిగా పనిచేశారో, సమాజం కోసం పనిచేశారో, ప్రజల కోసం పనిచేశారో వాటిల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా యొక్క రజక కమ్యూనిటీలో వాళ్ళందరూ మా కమ్యూనిటీలందరినీ అభివృద్ధి దిశగా మేము తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క ఆఫీస్లో మేము అందరికీ పిలువబోస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సామాజిక వర్గంగా తీసుకుంటే బీసీ రజక, ఈ బీసీ రజకలో కూడా చాలామంది వెనుకబడిన వాళ్ళు ముందుకు రావాలంటే అందరూ చదువుకోవాలి. చదువు వల్లే మనకి గొప్ప గొప్ప ఉద్యోగాలు ప్రతి ఒక్కరిని మనం సాధించుకోగలుగుతాము. అందుకని మా పరంగా మేము చెప్పేది ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ముందుకు రావాలి. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్యలు జరిగినా ఏం జరిగినా వాళ్ళందరికీ మేము బలంగా ఉంటాము, వాళ్ళకి దగ్గరగా ఉంటాము, వాళ్ళతో ఉండి ఆ సమస్యలు మా సమస్యగా ఉండి మేము పరిష్కరిస్తామని చెప్పి అందరికీ తెలవాలి. నమస్కారం. ఈరోజు చిట్యాల ఐలమ్మ గారు తెలంగాణ వీర నారీ శక్తి వారి యొక్క 39వ వర్ధంతిని పురస్కరించుకొని
బుచ్చిరెడ్డిపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు చిత్తలూరు రామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెలకపాటి మాలాద్రి గారు ఇచ్చేయడం, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి రజక సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. చిట్యాల ఐలమ్మ గారు అని అంటే సాధారణంగా ఒక పోరాటానికి ఒక పేరు ఉంటుంది. ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల పేర్లు తర్వాత ఉంటాయి. కానీ చిట్యాల ఐలమ్మ గారు అనే వ్యక్తే ఒక పోరాటానికి పేరుగా మారడం నిజంగా ఆమె ఒక మా కులంలో పుట్టింది కాబట్టి మాకు గొప్ప అయినప్పటికీ కూడా ఆమె కేవలం రజక కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2022 సంవత్సరం నుంచి చిట్యాల ఐలమ్మ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు అధికారికంగా ప్రకటించడం అనేది మా రజక జాతికి ఒక గొప్ప గర్వకారణంగా మేము ఈరోజు ఫీల్ అవుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితో ఏదైతే మా చిరకాల కోరిక ఉందో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేది మా చిరకాల కోరిక. ఎందుకంటే మా ప్రజలందరూ, మా మనుషులందరూ కూడా ఏదైతే రజక కుటుంబంలో రజక జాతులు పుట్టినందరూ కూడా ఆర్థికంగా వెనకబడిపోతూ ఉండడానికి ఏదైతే ఈ రిజర్వేషన్ సంబంధించిన ఒక అంశం ప్రధానమైన కారణం అని మేము భావిస్తూ ఉన్నాం. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఉద్యమానికి చిట్యాల ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మేము ముందుకు కొనసాగుతామని చెప్పి చూసుకుంటూ వారికి మరొకసారి వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని గన్నం వాళ్ళు సమర్పించుకుంటా ఉన్నాం.